ప్రెగ్నెన్సీ లేదా ఒక బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో మగవాళ్ళకి ఒక సర్టన్ ఏజ్, మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అనేవి గర్భసంచి ద్వారం దగ్గర డిపాజిట్ అవుతాయి. సో ఆ టైంలో గనక ఓవ్యులేషన్ జరిగితే, అంటే అండాశయం నుంచి ఎగ్ పెరిగి విడుదలయ్యి ట్యూబ్లోకి వస్తే ఇక్కడ ఉన్న స్పర్మ్స్ గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి రీచ్ అవుతాయి అండ్ ఇక్కడ ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తాయి అన్నమాట. సో ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి ట్యూబ్స్లో జరుగుతాయి. ఇక్కడ మనకి బేబీ ఫామ్ అయ్యాక అది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ అయ్యాక 24 అవర్స్కి ఒక 2 సెల్ స్టేజ్, తర్వాత 4 సెల్ స్టేజ్, 8 సెల్ స్టేజ్, 3rd డే కల్లా అలా డివిజన్ అనేది బేబీలో స్టార్ట్ అవుతుంది. సెల్స్ అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టేజెస్ అన్నీ కూడా ట్యూబ్లోనే మనం బేబీ ఉంటుందండి. అది మెల్లగా ట్యూబ్లో నుంచి గర్భసంచి లోపలికి వస్తుంది. 5th డే ఫర్టిలైజేషన్ అయిన 5th డేకి మనకి బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో గర్భసంచి లోపలికి రీచ్ అవుతుంది. ఆ బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో గర్భసంచి లోపలికి అతుక్కుంటే దాన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఆ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ జరిగిన దగ్గర నుంచి బేబీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, డిఫరెంట్ పార్ట్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఫస్ట్ 3 monthsలోనే అవయవాలన్నీ చాలా మటుకు ఏర్పడుతుంది. ఆ తర్వాత నుంచి గ్రోత్ మాత్రం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఒక బేబీ ఫామ్ అయ్యి ఆ బేబీ డివైడ్ అయ్యి 5th డే వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవన్నమాట. సో స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నా, స్పర్మ్స్ బయటికి రావడంలో ప్రాబ్లం ఉన్నా, సో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలవడానికి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎగ్స్ సరిగ్గా పెరిగి రిలీజ్ అవ్వకపోయినా, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నా, గర్భసంచి పొర సరిగ్గా లేకపోయినా, లేదా గర్భసంచిలో ఏమైనా కణుతులు ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉండి అతుకులు ఇలాంటివి ఏమైనా ఏర్పడినా, సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఈ నార్మల్ ప్రాసెస్కి ఎక్కడో ఒక చోటు ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అర్థమవుతే ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి, ఏ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది, అండ్ ఒకవేళ ఏదైనా సమస్య ఉంది మనం ఎలా ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.